చైనా మీద మొట్టమొదటి వైమానిక దాడి మనం ఇక్కడి నుంచే చేయబోతున్నాం. అండ్ ఐ రీఇటరేట్, చైనా మొట్టమొదటి వైమానిక దాడి ఇదే ఎయిర్ బేస్ నుంచి, కైలాష్ ఎయిర్ బేస్ నుంచి మనం చేయబోతున్నాం. దానికి తగ్గట్టు ఎయిర్పోర్ట్ నిర్మాణ రూపకల్పన జరుగుతుంది. ఇండియా హ్యాస్ సో ఫార్ రిఫ్రైన్డ్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ అఫీషియల్ కామెంట్స్ ఆన్ చైనాస్ రిపోర్టెడ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది లాల్ మునీర్ హట్ ఎయిర్ బేస్. వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తున్న, చైనా పాకిస్తాన్ కలిసి డెవలప్ చేస్తున్న లాల్ మునీర్ హట్ ఎయిర్ బేస్ ఇప్పుడు ఎలా ఎయిర్పోర్ట్గా రూపాంతరం చెంది ఉగ్రవాదులకి కేంద్ర స్థావరం కాబోతోందో, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇది కేంద్ర స్థావరం. బంగ్లాదేశ్ కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ ఏమన్నా పిచ్చ వేషాలు వేస్తే 500 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగల ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రాఫెల్ S-400 ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. అండ్ త్వరలో పాశుపత కూడా రాబోతోంది. సో బంగ్లాదేశ్ని భుజం మించి తుపాకీ పేల్చాలనుకునే ఈ డ్రాగన్కి చుక్కలు కనబడతాయి. చుక్కలు కనపడటానికి వీలు లేకుండా చైనా కళ్ళు పేలిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది జరగబోతోంది. మనం యుద్ధం ఇక్కడి నుంచే చేయబోతున్నాం బంగ్లాదేశ్ మీద. ఇది ఫర్ షూర్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్.